ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 47వ వచనములో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు పౌలు బర్నబాలను ప్రత్యేకపరిచి వారిని తన పరిచర్య కొరకు పిలిచిన విషయాన్ని మనం ఎరిగినటువంటి వారంగా ఉంటున్నాం. యూదుల సమాజ మందిరములలో వారు దేవుని యొక్క మాటలు తెలియజేస్తూ ఉన్నప్పుడు ప్రజలు వారిని వెంబడించి అనేక విషయాలు వారికి బోధించారని వారు యూదా మత ప్రవిష్టులు వారిని వెంబడిస్తూ వచ్చిన విధానాన్ని మనం చూడగలం. ఈ విధంగా వారిని వ్యతిరేకిస్తూ వచ్చిన కారణం చేత వారు యూదుల నుంచి అన్యజనుల యొద్దకు దేవుడు మమ్మల్ని పంపించనని వారు మాట్లాడుతూ వచ్చినారు. నిన్ను అన్యజనుల వెలుగుగా ఉంచి ఉన్నాను అని మాట్లాడుతూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు రక్షణ పొందిన ప్రతి ఒక్కరిని దేవుడు వెలుగుగా చేసి ఉంటున్నాడు. ప్రియమైనటువంటి సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ శుభవార్తను మనము లోకమునకు చాటించే వారంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరుచును అని దేవుని వాక్యంలో రాయబడుతూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఈ ప్రవచనాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో విమోచించబడినటువంటి ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వెలుగును కలిగి మనము లోకానికి చాటించే వారంగా ఉండాలి. దేవుడు అంటున్నాడు, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని ప్రభు సెలవిస్తున్నాడు. అదే సమయంలో మరి మత్తయి సువార్తలో కూడా దేవుడు అంటున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉంటున్నారు అని ప్రభు సెలవిస్తుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు నిన్ను వెలిగించిన తర్వాత ఆ వెలుగును లోకానికి చాటించే వారంగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక క్రొవ్వొత్తి వలె ఈ లోకంలో ఆయన కరిగిపోతూ వస్తూ వచ్చినాడు. మన జీవితంలో కూడా ఆ రీతిగా మన యొక్క వెలుగును లోకానికి మనము ప్రకటించే వారంగా ఉండాలి. ఆ వెలుగే ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీలో ఉన్న వెలుగు చీకటి కాకుండా చూచుకొనుము అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పగలున్నంత వరకే పని చేయగలుగుతారని దేవుడు సెలవిస్తున్నాడు. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడును పని చేయడంటున్నాడు. అలాగున ఆ వెలుగైన యేసు ప్రభును లోకానికి చాటించి అనేకులను వెలిగింప చేయుదుముగాక.